ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రజకుల అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తా. సి సావిత్రి, చైర్పర్సన్, ఆంధ్రప్రదేశ్ రజక సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్. కోటి మంది కార్యకర్తల బీమాకు అవగాహన ఒప్పందం. యునైటెడ్ ఇండియాతో పార్టీ తరపున లోకేష్ ఎంఓయు. జనవరి 1 నుంచే ఇన్సూరెన్స్ కవర్ అయ్యేలాగా అగ్రిమెంట్. క్రీడల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి. ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. దేశంలో అత్యుత్తమ క్రీడా పాలసీకి సీఎం చంద్రబాబు అమలు. తెలుగు నేర్చుకోండి, తెలుగు భాషను పరిరక్షించే సైన్యంగా మారండి. తెలుగు నేర్చుకోండి, తెలుగు నిర్లక్ష్యం చేయకండి అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ యువతీ యువకులకు పిలుపునిచ్చారు. గురువారం సాయంత్రం స్థానిక ఇందిరాగాంధీ పురపాలక స్టేడియంలో 35వ విజయవాడ పుస్తక మహోత్సవాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ లాంఛనంగా ప్రారంభించారు. చెరుకూరి రామోజీరావు సాహిత్య వేదికపై పుస్తక మహోత్సవ ప్రారంభ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆంగ్లం అవసరమే కానీ పేదరికం పారద్రోలడానికి అది మార్గం కాదు అన్నారు. అందరూ ఆంగ్లమే మాట్లాడే ఇంగ్లాండ్లో కూడా పేదరికం ఉందని ఆయన గుర్తు చేశారు. సినిమా నటులు, పాపులర్ వ్యక్తులనే కాకుండా రచయితల్ని చదువుకున్న వాళ్ళని గౌరవించడం, వాళ్ళ మాటలు వినడం నేర్చుకోవాలని తన అభిమానులకు సూచించారు. పుస్తక పఠనమే అభివృద్ధికి మార్గమన్నారు. తాను చదువును మధ్యలోనే ఆపినా పుస్తకాలు చదవడం ఆపలేదు అన్నారు. పుస్తకం జీవితంతోనూ సమాజంలో అన్యాయాలతోనూ పోరాడమే ధైర్యాన్ని ఇస్తుందన్నారు. యువతీ యువకులు కూడా పుస్తకాల్లో చదవడం మానవద్దన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి కృతివెంటి శ్రీనివాసరావు మాట్లాడుతూ పుస్తకాలు కొని చదివే అలవాటు అందరూ పెంచుకోవాలన్నారు. పుస్తక మహోత్సవ సంఘ కార్యదర్శి మనోహర నాయుడు మాట్లాడుతూ పుస్తక మహోత్సవ నిర్వహణకు సహకరించాలని పౌర సమాజానికి విజ్ఞప్తి చేశారు. పుస్తక మహోత్సవ సంఘ అధ్యక్షులు కె లక్ష్మయ్య వందన సమర్పణ చేశారు. మండలి బుద్ధాప్రసాద్, విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు తదితరులు ఈ సభలో పాల్గొన్నారు. విజయవాడలో పుస్తక మహోత్సవ కార్యక్రమానికి విజయవాడ పుస్తక మహోత్సవం 35వ పుస్తక మహోత్సవానికి నన్ను అతిథిగా ఆహ్వానించినందుకు మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ చేసిన పాత్రికేయులకి, విశిష్టమైన అతిథులకి, ఇక్కడ చేసిన అభిమానులందరికీ హృదయపూర్వక నమస్కారం. అలాగే కృతివెంటి శ్రీనివాసరావు గారికి, మానికొండ నాగేశ్వరరావు గారికి, అప్సరస కృష్ణారావు గారికి, శ్రీ లక్ష్మయ్య గారికి, మనోహర్ నాయుడు గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారం. అలాగే ఎంఎస్కో విజయ్ కుమార్ గారికి నా ప్రత్యేకంగా నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. విజయవాడ బుక్ ఫెస్టివల్ మున్సిపల్ స్టేడియంలో గత సంవత్సరాలుగా నిర్వహిస్తూ నన్ను ఆహ్వానించారు. ముందు ఆహ్వానించినప్పుడు నేను అడిగాను, ఎక్కడ ఇది అంటే వేరే స్టేడియం పేరుతో చెప్పారు నాకు. దేనికి అంటే రెగ్యులర్గా ఉండే మున్సిపల్ స్టేడియం ఇవ్వట్లేదు, దీనికి అంటే ఎనీ మున్సిపల్ స్టేడియం బేసిక్లీ స్పోర్ట్స్ కోసం కదా స్టేడియంస్ ఉన్నాయి, అందుకని పుస్తకాలకి మన బుక్ ఎగ్జిబిషన్ మేము అందుకని ఇవ్వట్లేదు అనేది ప్రభుత్వ అధికారులు చెప్పారని మనోహర్ నాయుడు గారు నా దృష్టికి తీసుకొస్తే వెంటనే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ గారికి, కన్నబాబు గారికి, అలాగే గౌరవ మంత్రి ఆనరబుల్ మినిస్టర్ ఫర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ వారికి కూడా తెలియజేశాను. పొంగూరు నారాయణ గారికి కూడా ఖచ్చితంగా మున్సిపల్ స్టేడియంస్ రన్నింగ్ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు.
నేను చెప్పింది ఎందుకు ఇవ్వాలి మనం దీనికి అని అనడానికి నేను ఒకటే మాట చెప్పాను, బుక్స్ ఆర్ ద ట్రైనింగ్ వెయిట్స్ ఫర్ ద మైండ్. శారీరక దారుఢ్యానికి పరిగెట్టడాలు ఇవన్నీ ఎంత అవసరమో పుస్తకాలు కూడా ట్రైనింగ్ వెయిట్స్ ఆఫ్ ద మైండ్. అందుకని ఆ మాట చెప్పగానే వెంటనే పర్మిషన్ ఇచ్చినందుకు ముందుగా కన్నబాబు గారికి, పొంగూరు నారాయణ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుతాను. ఎందుకంటే మీకు ఎందుకు ఇక్కడే ఉండాలంటే మీకు అందుబాటులో ఉంటుంది, ఇక్కడ సిటీ మధ్యలో ఉండాలి, మీరు రావడానికి బాగుంటుంది. నాకు దాని నుంచి నా పరిస్థితి ఎలా ఉంది అంటే, ఒక చిన్న అబ్బాయిని అమ్మా నాన్న ఒక ఆట స్థలం, ఒక క్రీడా స్థలానికి తీసుకెళ్ళి కానీ, ఒక టాయ్ షాప్కి తీసుకెళ్ళి కానీ, ఒక బొమ్మల దుకాణానికి తీసుకెళ్ళి కానీ అతన్ని కూర్చోబెట్టి అలాగే అతని కంట్రోల్గా పక్కన కూర్చోబెడితే వచ్చిందేమో బొమ్మలు చూడటానికి, కొనుక్కోవడానికి. ఇవన్నీ తల్లిదండ్రులు కూర్చొని హోల్డ్ చేసి మిగతా మాట్లాడితే ఎలా ఉంటుందో నా పరిస్థితి ఎలా ఉంది. చుట్టుపక్కల పుస్తకాలు నేను ఎంఎస్కే విజయ్ కుమార్ గారు చిన్న కోపం కూడా ఉంది. నాకు ఇంతసేపు నాకు తెలియదు, లేదంటే ఇప్పటికే నేను ఏమంటుందని దీపం వెలిగించి వెళ్ళిపోయే మైండ్ సెట్లో ఉన్నాను నేను. అంటే ఎందుకు సరదా ఎందుకు చెప్తున్నానంటే, నాకు జీవితంలో ధైర్యం ఇచ్చింది, నాకు నిలబడే ధైర్యాన్ని ఇచ్చింది నాకు పుస్తకాల ధైర్యాన్ని ఇచ్చింది. నేను ఎప్పుడు ఈ సందర్భంగా నాకు ఒక పుస్తకాల షాప్ రన్ చేసే నాకంటే చాలా సూపర్ సీనియర్ అయిన రమేష్ గారని భవానీ బుక్ సెంటర్ అని రన్ చేసేవాళ్ళు బెంగళూరులో. స్కూల్ అసైన్మెంట్స్కి, సోషల్ అసైన్మెంట్స్కి వెళ్ళి ఏవో కొనుక్కుంటా ఉండేవాడిని. అలాగే నాకు స్నేహం, ఆయన బుక్ షాప్ ఓనర్, నేనేమో 8th క్లాస్ ముగించుకోండి, 7th క్లాస్. సో అది నాకు ఏం చేసింది, ఆయన బుక్ షాప్కి వెళ్ళి నేను కూర్చొని చదవటం, అది నాకు చాలా చాలా సహాయపడింది. దానికి ముందే నేను 5వ తరగతి నుంచో మాకు ఇంట్లో కొంత పుస్తక పఠనం అలవాటు, మా అమ్మగారి వల్ల, మా నాన్న వల్ల క్లాసిక్స్, మా అమ్మ వల్ల తెలుగు సాహిత్యం. ముఖ్యంగా నాకు ప్రభావితం చేసిన వ్యక్తులు అంటే ఈరోజు నేను చాలాసార్లు అనుకుంటాను. ఏపీలో ప్రధాని మోదీ ఈ నెల 8న విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఆంధ్ర వర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్లో ఏర్పాటు చేసే బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. ఇదే వేదికగా అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో ఎన్టీపీసీ నిర్మించనున్న గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్కు శంకుస్థాపన, జాతీయ రహదారుల ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు. మరొక వైపు ఈ నెల 4 నిర్వహించనున్న నావీడే పరేడ్ 8న సీఎం సభలోనూ సీఎం చంద్రబాబు పాల్గొనున్నారు. హిందూ దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి, దేవాలయాల సంరక్షణ డిమాండ్తో జనవరి 5న విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న హైందవ శంకరావ సభను జయప్రదం చేయాలని గన్నవరం శాసనసభ్యులు ప్రభుత్వ యార్లగడ్డ వెంకట్రావు పిలుపునిచ్చారు. కేసరపల్లిలో జరగనున్న హైందవ శంకరావ సభ ఏర్పాట్లను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆదోని ఎమ్మెల్యే పార్థసారథిని అభినందించారు. గత 15 రోజులుగా పార్థసారథి ఇక్కడే ఉండే ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేశారన్నారు. స్థానిక ఎమ్మెల్యేగా తన వంతు సహకారం అందిస్తున్నట్లుగా చెప్పారు. ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ ద్వారా 10 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించడం ద్వారా దాదాపు 7.5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లుగా ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. బుధవారం అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఏపీ ట్రాన్స్కో, ఏపీ జెన్కో ఆధ్వర్యంలో రూపొందించిన 2025 డైరీ క్యాలెండర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ కె విజయానంద్, ఏపీ జెన్కో ఎండి విఎన్ చక్రధర్ బాబుతో కలిసి మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విజనరీ లీడర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయాలకు, ఆకాంక్షలకు అనుగుణంగా అధిక విద్యుత్ ఉత్పత్తి కోసం వినియోగదారులకు నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరాను అందించేందుకు విద్యుత్ సంస్థల అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న ఏపీ జెన్కో, ఏపీ ట్రాన్స్కో కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ ట్రాన్స్కో డైరెక్టర్
ఏకేవి భాస్కర్, ఏపీ జెన్కో డైరెక్టర్ హైడల్, ఎఫ్ఏసి ఎం సుజయ్ కుమార్, డైరెక్టర్ ధర్మల్, ఎఫ్ఏసి శ్రీ పి అశోక్ కుమార్ రెడ్డి, డైరెక్టర్ హెచ్ఆర్, ఏఏసి అలాగే పి నవీన్ గౌతమ్, ఏపీ ట్రాన్స్కో, ఏపీ జెన్కో చీఫ్ ఇంజనీర్లు, సీజీఎంలు పాల్గొన్నారు. పరిషత్ చేపడుతున్నటువంటి హైందవ శంకరావ సభకి ఇంకా 2 రోజులు మాత్రమే సమయం ఉంది. విశ్వ హిందూ పరిషత్ ఆంధ్రప్రదేశ్ తరఫున ఈ హైందవ శంకరావ సభకి సంబంధించిన అన్ని ఏర్పాట్లు మేము సిద్ధం చేయడం జరిగింది. దాదాపుగా 2 లక్షల నుంచి 3 లక్షల మంది ప్రజలు ఈ సమావేశానికి హాజరవుతారని ఆశిస్తున్నాం. సుమారుగా 5,000 బస్సులు, 10,000 కార్లు, 15,000 బైకులు, 10 ప్రత్యేకమైన ట్రైన్స్ తోటి అందరూ ఇక్కడికి వస్తున్నారు. సుమారుగా ఒక 30 ఎకరాల ప్రాంగణంలో మేము సభా వేదికను ఏర్పాటు చేశాం. ఇది కాకుండా ఒక 150 ఎకరాల పార్కింగ్ ఏరియాను కూడా అలాట్ చేయడం జరిగింది. ప్రభుత్వంలో ఉన్న అన్ని రకాల డిపార్ట్మెంట్లు వారి సహకారం తీసుకొని మేము ముందుకెళ్తూ ఉన్నాం. ప్రభుత్వం సూచించిన అన్ని రకాల చర్యలను చేపట్టి తగు జాగ్రత్తలు తీసుకొని సెక్యూరిటీ పరంగా కానివ్వండి, పార్కింగ్ పరంగా కానీ అన్ని రకాల సహకారం తీసుకొని వెళ్తున్నాం. మరి ఈ సందర్భంగా మరి ఈ నియోజకవర్గం విశ్వ హిందూ పరిషత్ అయోధ్య ఉద్యమం తర్వాత చేపడుతున్న అతిపెద్ద ఉద్యమం, జాతీయ ఉద్యమం, దేవాలయాల స్వయం ప్రతిపత్తి కోసం చేపట్టిన ఈ ఉద్యమంలో మొట్టమొదటి ఆరంభం ఇక్కడ జరగడం, అది కూడా ఆంధ్రప్రదేశ్లోని గన్నవరం నియోజకవర్గంలో ఇది జరుగుతుంది. మరి నియోజకవర్గ శాసనసభ్యులు వెంకట్రావు గారు కూడా ఈ రోజు ఇక్కడికి వచ్చి పర్యవేక్షించి వారి సూచనలు తెలియజేశారు. మాకు చాలా ఆనందంగా ఉంది. అందరి సహకారంతో ఈ సభ విజయవంతం అవుతుందని చెప్పి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. హైందవ శంకరావం పేరుతో విశ్వ హిందూ పరిషత్ ఏర్పాటు చేసిన ఈ సభ దేవాలయాల సంరక్షణ, దేవుడికి సంబంధించిన మాన్య ఆస్తుల సంరక్షణ కోసం, అలాగే దూపదీప నైవేద్యాలు లేని దేవాలయాలని అడ్రస్ చేయాల్సిన అంశం, అలాగే స్వామీజీలు, పీఠాధిపతుల సమక్షంలో విశ్వ హిందూ పరిషత్ ఏర్పాటు చేస్తున్న ఈ సభకి ఏర్పాటు పరిచయిద్దామని వచ్చా. గడిచిన 10 రోజులుగా ఆదోని శాసనసభ్యులు పార్థసారథి గారు ఇక్కడే ఉండి అన్ని ఏర్పాట్లు చూసిన పరిస్థితి. ఏదో వాటర్ ట్యాంకులని ఇలాంటివన్నీ కలెక్టర్లతో మాట్లాడి, ఆఫీషియల్స్తో మాట్లాడి అన్నీ చాలా ఏర్పాటు బ్రహ్మాండంగా చేశారు. అలాగే స్థానిక కూటమి నేతలు కూడా, గన్నవరం జరిగిన కూటమి నేతలు కూడా అన్ని గ్రామాలలో కూడా పూర్తిగా సహకరిస్తారు. అందరూ దీంట్లో పాల్పంచుకుంటారు. అలాగే ఈ కార్యక్రమాల ఏర్పాటు చిత్తశుద్ధితో ఇక్కడే ఉండి పర్యవేక్షణ పార్థసారథి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే విశ్వ హిందూ పరిషత్ నాయకులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. కొత్త ఏడాదిలో అమరావతి పునర్నిర్మాణ పనులకు పరుగులు పెట్టించేలాగా పలు నిర్ణయాలను రాష్ట్ర మంత్రివర్గం తీసుకుంది. ఆ వివరాలను గురువారం పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి విలేకరులకు వెల్లడించారు. అమరావతి పునర్నిర్మాణంలో భాగంగా 2,723 కోట్ల విలువైన ఇంజనీరింగ్ పనులకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు మంత్రి. ఇక అమరావతిలో పాత టెండర్లు రద్దు చేసి కొత్త వాటిని పిలవనున్నట్లుగా తెలిపారు. తిరుపతిలోని ఈఎస్ఐ ఆసుపత్రిని 50 పడకల నుంచి 100 పడకలకు 7.44 కోట్ల అంచనా వ్యయంతో అప్గ్రేడ్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపారు. ఈ మొత్తం వ్యయాన్ని 7:1 నిష్పత్తితో ఈఎస్ఐ కార్పొరేషన్, రాష్ట్ర ప్రభుత్వం భరిస్తాయి. ఆంధ్రప్రదేశ్ మెట్రోపాలిటన్ రీజియన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏపీ MRUDA చట్టం 2016కు సవరణ ప్రతిపాదిస్తూ రూపొందించిన ముసాయిదా ఆర్డినెన్స్ ఆమోదం తెలిపారు. కొత్తగా ఏర్పడిన పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీలో పరిపాలన సజావుగా సాగేందుకు, అభివృద్ధి పనులు మరింత మెరుగ్గా అమలయ్యేందుకు వీలుగా 19 ప్రభుత్వ పోస్టుల మంజూరుకు సమ్మతి వ్యక్తం చేశారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకి, ప్రత్యేకంగా విలేకరు సోదరులకి మేలు జరగాలని ఆకాంక్షతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన క్యాబినెట్ మీటింగ్ జరిగింది. ఈ క్యాబినెట్ మీటింగ్లో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి అనేక నిర్ణయాలు తీసుకోబడ్డాయని చెప్పేసి మనం చేస్తాము. దాంట్లో మొట్టమొదటిది తిరుపతి జిల్లాలో 50 పడకల హాస్పిటల్ని 100 బెడ్స్కి అప్గ్రేడ్ చేస్తూ 7,44,8,373 అంచనా వ్యయంతో అప్గ్రేడేషన్ చేయడానికి క్యాబినెట్ అనుమతించడం జరిగింది. దీని మూలంగా అదనంగా 191 పోస్టులు డాక్టర్స్ కానివ్వండి, లేదా పారామెడికల్ స్టాఫ్ కానివ్వండి, 191 మందిని
మంజూరు చేయటం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. దీంట్లో ఏమిటంటే 7,44,00,000లో 90%, నాకు తెలిసి 90% అనుకుంటాను, కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. కేవలం 10%, 10 or 15% రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. దీని మూలంగా ఏంటంటే మెరుగైన వైద్య సేవలు, వసతులు అన్నీ కూడా అక్కడ ప్రజలకి అందుబాటులోకి వస్తాయని చెప్పేసి నేను మనం చేస్తాను. ఎందుకంటే అడిషనల్గా ఆపరేషన్ థియేటర్స్ ఇవన్నీ కూడా 7:1 నిష్పత్తిలో, ఇందాక ఏదైతే 7,44,00,000 చెప్పానో 7:1 నిష్పత్తిలో, అంటే 6.51 కోట్లు కేంద్ర ప్రభుత్వం అంటే ఈఎస్ఐ కార్పొరేషను, 93 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి పెడుతుంది. తిరుపతిలో ఈఎస్ఐ హాస్పిటల్, తిరుపతిలో ఈఎస్ఐ హాస్పిటల్ 5.5 సంవత్సరాల క్రితం విధ్వంస పరిపాలన మూలంగా అమరావతిలో పనులన్నీ కూడా ఎక్కడున్నవి అక్కడే అన్నట్లు గత ప్రభుత్వం ఆపేసిన విషయం మనందరికీ తెలిసిందే. తద్వారా ఈ రాష్ట్రానికి రాజధాని లేని పరిస్థితి, ప్రపంచ స్థాయి రాజధానిని ఆశిస్తున్న పరిస్థితుల్లో విధ్వంసకరమైన పరిపాలన రావటం మూలంగా చాలా పనులు ఆగిపోయినాయి. ఆ పనుల్ని ఇప్పుడు పునరుద్ధరించాల్సిన పరిస్థితులు ఏర్పడి, మరి మొన్ననే ఇంతకుముందు జరిగిన క్యాబినెట్ మీటింగ్స్లోనే అమరావతిలో వరల్డ్ బ్యాంకు, హడ్కో, ఇంకా జర్మన్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్తో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంటాం కూడా మీ అందరికీ తెలిసిందే. మరి దాంట్లో భాగంగా 2,723.02 కోట్ల విలువైన 2 ఇంజనీరింగ్ పనుల్ని టేకప్ చేయడానికి ఈరోజు మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ వర్క్స్ని క్యాన్సిల్ చేసి వరల్డ్ బ్యాంకు, అదేవిధంగా ఏడీబీ ఎవరైతే ఈ అమరావతి నిర్మాణానికి ఆర్థిక సాయం చేస్తూ ఉన్నారో వారి సూచనల మేరకు ఈ ఇంతకుముందు ఉన్న టెండర్లన్నింటిని కూడా రద్దు చేసి మళ్ళీ ఫ్రెష్ టెండర్స్ని పిలవటానికి సూచన చేయడం జరిగింది ఈ ఫైనాన్షియల్ సంస్థలు. మరి దానికి ఈరోజు మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ మెట్రోపాలిటన్ రీజియన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ 2016కి సవరణలు చేయడానికి రూపొందించిన ముసాయిదా ఆర్డినెన్స్ ఆమోదం కోసం చేసిన ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ మూడవ చట్ట సవరణతో రాజధాని మాస్టర్ ప్లాన్, మాస్టర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రణాళికలు, రాజధానిలో జోనల్ ఏరియా డెవలప్మెంట్ అవసరమైన మార్పులు చేపట్టేందుకు అవకాశం ఏర్పడిందని చెప్పేసి మనం చేస్తాము. అదేవిధంగా కొత్తగా ఏర్పడిన పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీలో పరిపాలన సజావుగా సాగేందుకు మరియు అభివృద్ధి పనులు మరింత వేగంగా జరిగేందుకు 19 పోస్టులు మంజూరుకై చేసిన ప్రతిపాదనను మంత్రి మండలి ఆమోదించడం జరిగిందని చెప్పేసి నేను మనం చేస్తాను. గత ప్రభుత్వంలో ఈ రాష్ట్రానికి పెట్టుబడులు పారిశ్రామికవేత్తలు ఎవరు కూడా రాని పరిస్థితులు మనం చూసాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటేనే ఇక్కడ పెట్టుబడి పెడతానికి భయపడిపోయి పారిపోయిన పరిస్థితులు, పెట్టుబడి పెట్టిన పారిశ్రామికవేత్తలు కూడా సగంలోనే ఆపేసి వారి ఫ్యాక్టరీస్ని మూసేసుకుని వెళ్ళిపోయిన పరిస్థితులు కూడా మనందరం కూడా చూసాం. ఆఖరికి ఇంటర్నేషనల్ బ్యాంక్స్ కానివ్వండి, లేకపోతే ఎవరైతే రుణాలు ఇస్తారో వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా పెట్టుబడి పెట్టడానికి వస్తే వాళ్ళకి రుణాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదనే విషయం మనందరికీ కూడా తెలిసిందే. ఈరోజు అటువంటి పరిస్థితి నుంచి పూర్తిగా పరిస్థితి మారిపోయి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, పెద్ద పెద్ద యూనిట్స్ అన్నీ కూడా మన రాష్ట్రం వైపు చూస్తున్నాయని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తాను. దాంట్లో భాగంగానే ఈరోజు అనేక ప్రతిపాదనల్ని ఆమోదించడం కూడా జరిగిందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. మరి 1 మిలియన్ మెట్రిక్ టన్స్ పర్ యానం
గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత గ్రీన్ అమోనియా తయారీ సామర్థ్యం గల మెస్సెస్ ఏఎం గ్రీన్ అమోనియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కాకినాడలో ఏర్పాటు చేసేందుకు చేసిన ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ ఫ్యాక్టరీని ఇంతకుముందే రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన గ్రీన్ ఎనర్జీ పాలసీ ఏదైతే ఉందో ఆ పాలసీకి అనుగుణంగానే దీనికి మరి ఆమోదం తెలపడం జరిగింది. కాకపోతే వీరు ఈ స్టాంప్ డ్యూటీ ఎగ్జంప్షన్ కావాలని చెప్పారు. దాన్ని కూడా ప్రభుత్వం కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. గుంటూరు 1 ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలం తుంగపాడు గ్రామానికి చెందిన బాలకృష్ణ మినీ లారీ కొనుగోలు చేసి అందులో రహస్యంగా మద్యం రవాణా చేయడానికి ప్రత్యేక అరలను తయారు చేశాడు. ముండ్రు మస్తానరావు యాకోబుతో కలిసి పుదుచ్చేరిలో మద్యం కొనుగోలు చేసి తీసుకొచ్చారు. తనిఖీల్లో పోలీసులు గుర్తించి 3 అరెస్ట్ చేశారు. నగరపాలక సంస్థ పాఠశాలల్లో 10వ తరగతి చదివే విద్యార్థులకు మంచి మార్కులు రావాలన్న లక్ష్యంతో సాయంత్రం వేళ ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. సదరు విద్యార్థులకు శ్రీకాజా సుబ్బారావు మాణిక్యాంబ ధర్మసత్రం ఆధ్వర్యంలో ఉచిత అల్పాహారాన్ని అందిస్తున్నారు. 10వ తరగతి పరీక్షలు జరిగే వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని ధర్మసత్ర ప్రతినిధులు వెల్లడించారు. గురువారం తెదేపా ఫ్లోర్ లీడర్ నెల్లిబండ్ల బాలస్వామి విద్యార్థులకు అల్పాహారం అందించారు. బాగా చదువుకుని మంచి మార్కులు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో గవర్నర్పేట శ్రీకాశీ విశ్వేశ్వర అన్నపూర్ణ దేవస్థాన ఈవో ఎడ్లపల్లి సీతారామయ్య, తెలుగు యువత ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి కోటేశ్వరరావు, టీడీపీ 23వ డివిజన్ అధ్యక్షుడు దుర్గారావు, ప్రధానోపాధ్యాయుడు సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున 10వ తరగతి విద్యార్థులు, మా పాఠశాల చదువుతున్న 10వ తరగతి విద్యార్థులకి సాయంత్రం స్పెషల్ క్లాసుల్లో బలంగా ఉండి ఆ క్లాసులు బాగా వినియోగించుకోవడానికి వీలుగా కాజా వెంకట సుబ్బారావు మాణిక్యాంబ ధర్మసత్రం మరియు కాశీ విశ్వస్వామి గుడి ఈవో గారు సీతారామయ్య గారు ఈరోజు ఈ కార్యక్రమం గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం వారి సహకారం, వారి సలహాతో, అలాగే గౌరవ కార్పొరేటర్ గారు బాలస్వామి గారి సహకారంతో ఈ కార్యక్రమం మా పాఠశాలలో మా విద్యార్థుల కోసం ఏర్పాటు చేసినందుకు ఎమ్మెల్యే గారికి, బొండం ఉమేశ్వరరావు గారికి, అలాగే మా కార్పొరేటర్ బాలస్వామి గారికి, అలాగే ఈ మంచి మనసు ఈ కార్యక్రమం మా పాఠశాలను చూస్ చేసుకుని మా పాఠశాల విద్యార్థులకి గతంలో కూడా చేశారు, ఇప్పుడు చేస్తున్నందుకు సీతారామయ్య గారికి కూడా ఈవో గారికి మా పాఠశాల తరఫున మా విద్యార్థులందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహించినందుకు మరొకసారి గౌరవ ఎమ్మెల్యే గారికి, అలాగే గౌరవ కార్పొరేటర్ గారికి, ఈవో గారికి నేను నా మనస్ఫూర్తిగా పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా మా పాఠశాల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో కాజా సుబ్బారావు మాణిక్యమ్మ కీర్తిశేషులు కాజా సుబ్బారావు మాణిక్యమ్మ ధర్మసత్రం ఆధ్వర్యంలో మరి విజయవాడ 23వ డివిజన్లో ఉన్నటువంటి గవర్నర్పేటలో సివిఆర్ స్కూల్ నందు 10th క్లాస్ చదువుతున్నటువంటి విద్యార్థులకు సుమారు 40 మందికి 10th క్లాసు ఎగ్జామ్స్కి, ఫైనల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి సందర్భంలో మరి ఈ రోజు నుంచి మన గవర్నర్పేట కాశీ విశ్వేశ్వర స్వామి శివాలయం ఈవో గారు సీతారామయ్య గారి ఆధ్వర్యంలో మరి సీతారామయ్య గారు గతంలో కూడా 2016 నుంచి 2019 వరకు 3 సంవత్సరాల పాటు ఇదే స్కూల్లో పిల్లలకి సాయంత్రం పూట టిఫిన్లు ఏర్పాటు చేశారు 3 సంవత్సరాల పాటు. మరి అదేవిధంగా ఇప్పుడు కూడా సీతారామయ్య గారు మరి 3 నెలల పాటు సుమారు 90 రోజుల పాటు 40 మంది పిల్లలకి ప్రతిరోజు కూడా సాయంత్రం పూట టిఫిన్లు, పాలు, అలాగే ఫ్యాట్స్, అలాగే బ్యాగ్స్, చాక్లెట్స్ ఇవన్నీ కూడా సందర్భంగా నూతన సంవత్సరం సందర్భంగా చాక్లెట్స్ కూడా పిల్లలకి మరి అందించడం జరిగింది. మరి సీతారామయ్య గారు పెద్ద మనసుతో మరి బోండా ఓమేశ్వరరావు గారి చేతుల మీదుగా, మరి కార్పొరేటర్గా నా చేతుల మీదుగా మరి మా యొక్క విన్నపాలని మన్నించి సీతారామయ్య గారు ఈరోజు మరి విద్యార్థులకు అల్పాహారం సివిఆర్ స్కూల్లో అందించినందుకు దేవాదాయ ధర్మశాఖకు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఎమ్మెల్యే గారు ఉమా గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగాల్సి ఉంది. ఉమా గారు మరి సెక్రటరియట్కి వెళ్ళటం వల్ల మరి మేము నిర్వహించడం జరుగుతుంది.
మరి మేము కూడా సీతారామ గారు కూడా కోరుకునేది ఏంటంటే పిల్లలు స్ట్రెంగ్త్తో సాయంత్రం 4 ఆకలితో ఉంటారు కాబట్టి వాళ్ళు ఫుడ్ తీసుకొని చదువుకుంటే నీరసం ఉండదు కాబట్టి మంచి మార్కులు రావాలి అంటే పిల్లలకి 10కి రావాలి అంటే కనుక వాళ్ళకి ఫుడ్ కూడా ఉండాలి అనే మంచి ఉద్దేశంతో ఇక ఈ టిఫిన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు సీతారామ గారిని స్కూల్ తరపున 23 డివిజన్ కార్పొరేటర్గా నేను స్కూల్ తరపున మీ అందరం కూడా అభినందనలు తెలియజేసుకుంటూ కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షల్లో అపశృతి చోటు చేసుకుంది. 1600 మీటర్ పరుగు పందెంలో ఒక యువకుడు అకస్మాత్తుగా కింద పడిపోయాడు. ఆ యువకుడిని హాస్పిటల్కి తరలించగా చికిత్స పొందుతూ యువకుడు మృతి చెందాడు. మృతి చెందిన అభ్యర్థి కృష్ణా జిల్లా ఏకొండూరు గ్రామానికి చెందిన దారావతు చంద్రశేఖర్ అధికారులు గుర్తించారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ రిక్రూట్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో కొన్ని రోజులుగా దేవదారుఢ్య పరీక్షలు జరుగుతున్నాయి. ఉద్యోగ నియామక ప్రక్రియలో ఉత్తీర్ణత పొందిన అభ్యర్థులకు జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జరుగుతున్న దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. గురువారం జరుగుతున్న ఫిజికల్ ఈవెంట్ కి అభ్యర్థి దారావతు చంద్రశేఖర్ వచ్చారు. ఈవెంట్స్ చేస్తూ ఒక్కసారిగా చంద్రశేఖర్ పడిపోయాడు. చికిత్స నిమిత్తం హుటాహుటిన మచిలీపట్నం సర్వజన ఆసుపత్రికి పోలీస్ సిబ్బంది తరలించారు. శుభవార్తతో ఇంటికి వస్తాడని ఎదురు చూస్తున్న కుటుంబ సభ్యులకు తీరని శోకం మిగిలింది. రజకులను అభివృద్ధి బాటలో పయనించేలాగా వారికి అండగా ఉంటానని ఆంధ్రప్రదేశ్ రజక సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్పర్సన్ సి సావిత్రి తెలియజేశారు. గొల్లపూడి బీసీ భవన్లో గురువారం ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ రజక సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్స్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో చైర్పర్సన్ సి సావిత్రి మాట్లాడుతూ రజకులకు ఈరోజు శుభదినమని, దానికి కారణం ఎంపికైన 15 మంది డైరెక్టర్ల చేత చైర్పర్సన్ గా నేను ప్రమాణ స్వీకారం చేయించటమే అన్నారు. ఇప్పటి వరకు ఏ ఒక్క కార్పొరేషన్ చైర్మన్ కూడా ఇలా ఎంపికైన డైరెక్టర్ల చేత ప్రమాణ స్వీకారం చేయించలేదన్నారు. మా అందరిపై ఎంతో గురుతరమైన బాధ్యత ఉందన్నారు. ప్రభుత్వం అందించే అన్ని సంక్షేమ అభివృద్ధి ఫలాలు రజకులకు అందించి వారికి సమాజంలో ఒక గుర్తింపు తీసుకొస్తామన్నారు. అంతేకాకుండా రజకుల సంక్షేమానికి ఉపాధికి సంబంధించిన జీవోలను ప్రభుత్వం అమలు చేసి వారికి వృత్తిపరంగా మరింత ప్రోత్సహించాలన్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని సంక్షేమ హాస్టల్స్లో బట్టలు ఉతికే పనిని రజకులకు అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, దీనికోసం ఉన్న జీవోలను పటిష్టంగా అమలు చేయాలన్నారు. ప్రభుత్వం అందించే అన్ని అభివృద్ధి ఫలాలు రజకులకు చేరితే ఆ జాతీయ అభివృద్ధి బాటలో పయనిస్తుందన్నారు. రజకుల స్థలాల్లో లాండ్రీ షాపులు పెట్టేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నామన్నారు. రజకుల కులస్తులకు కూటమి సర్కారు ఎంతో ప్రాధాన్యత ఇస్తుందన్నారు. రజక కుల వృత్తులకు చెందిన పనిముట్లు వారికి అందించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. చిట్ట చివరి రజక బిడ్డ వరకు ప్రభుత్వ సహాయం అందేలాగా చూస్తామన్నారు. తొలుత జ్యోతి ప్రజ్వలతో కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం చైర్పర్సన్ డైరెక్టర్ల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల నుండి రజక సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని ఆంధ్రప్రదేశ్ రజక కార్పొరేషన్ సంక్షేమం మరియు అభివృద్ధి కార్పొరేషన్ విధి విధానాలను కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రజక అభివృద్ధి కార్పొరేషన్ యొక్క మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వం విధి విధానాలను అమలు చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మీడియా మిత్రులందరికీ రజక కార్పొరేషన్ నుండి, మా డైరెక్టర్స్ తరపు నుండి, మా పెద్దల నుండి అందరికీ సహృదయంగా నమస్కరిస్తూ ఈరోజు మా కార్పొరేషన్ డైరెక్టర్స్ యొక్క ప్రమాణ స్వీకారానికి విచ్చేసిన మిత్రులందరికీ, రజక సోదరులందరికీ, బంధువులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు మా రజక జాతికి ఒక మంచి సుదినము అని ప్రముఖంగా మేము గట్టిగా నమ్ముతూ ఒక విషయాన్ని మీడియా పరంగా మేము వెల్లడించదలుచుకున్నాము. ఈరోజు మా బీసీ మినిస్టర్ సవితా మేడం గారు వస్తారు అనే ఆశతో ఉన్నాము. చివరి క్షణంలో రాలేకపోయారు. వారికి మేము మా రజక కమ్యూనిటీ రజక కార్పొరేషన్ నుండి కొన్ని వినతి పత్రాలు ఉన్నాయి. వాటిని మేము మేడం గారికి మెమరాండం ఇస్తూ కొన్ని సదుపాయాలు మాకు కావాలని కోరడం జరుగుతుంది. వారు మాకు మరీ టైం కేటాయిస్తాము అన్నారు. ఇప్పుడు రాలేకపోయినా ఈ మధ్య కాలంలో రాష్ట్ర కార్పొరేషన్ రజక కార్పొరేషన్ బాధ్యత తీసుకున్న తర్వాత
మొదటగా ఆంధ్రప్రదేశ్లో రజక వెల్ఫేర్ కమిటీ ఏదైతే ఉందో అన్ని జిల్లాలలో మళ్ళీ పునః ప్రారంభం కావాలని జియో 6ను ఇంప్లిమెంట్ చేయాలని ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి అలాగే జిల్లా కలెక్టర్స్ గారికి మేము ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాము. వారందరూ పెద్దలు సానుకూలంగా స్పందించి వాటి అమలు కోసము ప్రయత్నం చేశారు, ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కొన్ని జిల్లాలలో వచ్చేసింది, మిగతా జిల్లాలో తొందరలో వెల్ఫేర్ కమిటీ ప్రారంభమవుతుంది. రెండవది జియో నెంబర్ 27 ఏదైతే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో వాటన్నింటిలోన రజక సోదరులకు సోదరీమణులకు రావాల్సిన ఏదైతే ఉద్యోగాలు ఉన్నాయో అవి కేవలం రజకులకు మాత్రమే రావాలి అని మేము ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాము. వాటికి కూడా ప్రభుత్వము చాలా సానుకూలంగా వ్యవహరిస్తూ జియో 27 వీలైనంత తొందరలో ఇంప్లిమెంట్ చేయడానికి మాకు సదా మా కార్పొరేషన్ నుండి గవర్నమెంట్ కూటమి ప్రభుత్వము అండగా ఉంటుందని నమ్ముతూ, అలాగే జియో నెంబర్ 27 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు తీసుకున్న జియో అది. ఇప్పుడు తెలంగాణ సపరేట్ అయిన తర్వాత అక్కడ కొన్ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ మళ్ళీ కలుపుతూ 102 జియోని ఇంప్లిమెంట్ చేసింది 2023లో. అక్కడ కొన్ని బీసీ హాస్టల్స్ కానీ, సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ కానీ, ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ కానీ, ఇంకా కొన్ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో ఉండే బట్టలు ఉతికే ఉద్యోగాలు కానీ, కాంట్రాక్ట్స్ కానీ కేవలం రజకులకే ఇవ్వాలని అమెండ్మెంట్ చేసింది. అదే అమెండ్మెంటు ఆంధ్రప్రదేశ్లో కూడా మేము అడుగుతున్నాము. వాటికి మన ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే జియో 27ను 102 జియోకు ఇంప్లిమెంట్ చేస్తూ అమెండ్మెంట్ చేస్తూ కొత్తగా మనకు ప్రొసీడింగ్స్ ఇస్తారని ఆశిస్తున్నాము. వాటిని మేము మన బీసీ మినిస్టర్ గారికి అలాగే మన హెల్త్ మినిస్టర్ గారికి రిప్రజెంటేషన్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాము. దీనితో పాటు జియో నెంబర్ 18 అండ్ 19 ఏదైతే ఉన్నాయో రజకులకు సంబంధించిన స్థలాలు అంటే వాళ్ళు ఉతుక్కునే బట్టలు ఉతుక్కునే చెరువులు వాటికి సంబంధించినటివి ప్లస్ మున్సిపల్ కాంప్లెక్స్లో రజకులకు సంబంధించిన కేటగిరీ ఏదైతే ఉందో ఎంతైతే మనకు అక్కడ లాండ్రీ పెట్టుకోవడానికి డొమెస్టికల్ లాండ్రీస్ పెట్టుకోవడానికి గవర్నమెంట్ జియో నెంబర్ 18 అండ్ 19 ఏ విధంగా ఇచ్చిందో దాని ఇంప్లిమెంటేషన్లో లేదు. వాటిని కూడా ఇంప్లిమెంట్ చేయాలని మనము ప్రభుత్వాన్ని కోరడమైనది. వాటికి సానుకూలంగా వీలైనంత తొందరలో ఆ జియో కూడా మనకు అమల్లోకి వచ్చేకి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా మేము మన మినిస్టర్స్ గారికి, మన హెల్త్ మినిస్టర్ గారికి, మన బీసీ మినిస్టర్ గారికి రిప్రజెంటేషన్ రూపంలో మనం అందించాలన్నాము. వీటిని మరి తర్వాత వారు స్వీకరిస్తాను అన్నారు. వీలైనంత తొందరలో మనకి ఈ జియోస్ అన్ని అమలులోకి వచ్చేకి అవకాశం ఉంది. సో ఈ జియోస్ అమలులో కానీ మన ఐక్యత ఇంతమంది మనం ఒక్క చోట చేరి అన్ని జిల్లాల నుండి ఇంత దూరంగా వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడున్న సీనియర్ పెద్దలు వాళ్ళ సలహాలు సూచనలు తీసుకోవడానికి రజక కార్పొరేషన్ నుండి యాజ్ ఏ చైర్మన్గా ప్లస్ మా డైరెక్టర్స్ అందరూ సభాముఖంగా మాట ఇస్తూ రజక కార్పొరేషన్ నుండి ఎక్కువగా బెనిఫిట్ రజకుల్లో ఉన్న ప్రతి చిట్ట చివరి అట్టడుగు ఉన్న రజక జాతి బిడ్డకు చేరేలాగా చేస్తుంది, కష్టపడుతుంది అనేసి మా రజక కార్పొరేషన్ నుండి మాటిస్తున్నాను. ధన్యవాదాలు. రజక వెల్ఫేర్ సొసైటీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఇంతకుముందే ప్రమాణ స్వీకారం చేశారు శ్రీమతి సావిత్రి గారికి. వారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఈ రోజున ఏదైతే డైరెక్టర్స్గా ప్రమాణ స్వీకారం చేస్తున్నారో అందరికీ పేరు పేరున పేర్లు అయ్యమ్మా. మరికొద్ది రోజుల్లో సభ్యత్వ నమోదు చారిత్రాత్మక మైలురాయిని చేరుకోబోతున్న నేపథ్యంలో 1 కోటి మంది కార్యకర్తలకు ప్రమాద బీమా కల్పించేలాగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇన్సూరెన్స్ కంపెనీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఉండవల్లి నివాసంలో జరిగిన కార్యక్రమంలో ఈ మేరకు మంత్రి లోకేష్ యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ ప్రోగ్రాటిక్ ఇన్సూరెన్స్ బ్రోకింగ్ ప్రతినిధులు ఎంఓయూపై సంతకాలు చేశారు. 1 కోటి మంది కార్యకర్తల కోసం ఒకేమారు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించడం రాజకీయ పార్టీల చరిత్రలో ఇదే ప్రథమం. ఒప్పందం ప్రకారం జనవరి 1, 2025 నుంచి డిసెంబర్ 31, 2025 వరకు 1 కోటి మంది కార్యకర్తల బీమా కోసం తొలి విడతలో 42 కోట్ల రూపాయలు పార్టీ చెల్లించింది. వచ్చే ఏడాది కూడా దాదాపు ఇదే మొత్తంలో ప్రీమియం సొమ్మును పార్టీనే చెల్లిస్తుంది. ఈ ఒప్పందం ప్రకారం కార్యకర్తలకు 5 లక్షల ప్రమాద బీమా లభిస్తుంది. కార్యకర్తల సంక్షేమ నిధి సారథిగా యువనేత నారా లోకేష్ బాధ్యతలు
బాధ్యతలు చేపట్టాక క్యాడర్ సంక్షేమమే లక్ష్యంగా విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. వివిధ ప్రమాదాల్లో దెబ్బతిన్న కార్యకర్తలను ఆదుకునేందుకు కేంద్ర కార్యాలయంలో ప్రత్యేక సెల్ను ఏర్పాటు చేశారు. మృతి చెందిన కార్యకర్తల పిల్లల కోసం హైదరాబాద్తో పాటుగా కృష్ణా జిల్లా చల్లపల్లిలో ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేసి ఉచితంగా విద్యను అందిస్తున్నారు. కుటుంబ సభ్యులు మాదిరి పార్టీ క్యాడర్ను కంటికి రెప్పలా కాపాడుకునేందుకు లోకేష్ చేస్తున్న కృషిపై కార్యకర్తలు హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. క్రీడారంగ అభివృద్ధికి సీఎం చంద్రబాబు అనేక చర్యలు తీసుకుంటున్నారని, ముఖ్యంగా క్రీడాకారులను ప్రోత్సహించే మంచి ఉద్దేశంతో దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యుత్తమ క్రీడా పాలసీని కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేస్తుంది అని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. ఇటీవల మైలవరంలో జరిగిన కృష్ణా జిల్లా స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో పతకాలు గెలుచుకున్న లిఫ్టర్లను గురువారం ఉదయం ఏలూరు రోడ్లోని ఫిట్ జోన్ జిమ్ ఆవరణంలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అభినందించారు. ఈ సందర్భంగా ఆయన పవర్ లిఫ్టింగ్ చేస్తూ క్రీడాకారులను ఉత్సాహపరిచారు. మాస్టర్స్, సబ్ జూనియర్స్, జూనియర్స్ విభాగాల్లో వివిధ కేటగిరీలో నిర్వహించిన జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొన్న ఫిట్ జోన్ జిమ్ లిఫ్టర్లు 6 బంగారు పతకాలు, 4 రజత పతకాలు, 2 కాంస్య పతకాలు గెలుచుకున్నట్లుగా కోచ్ మహమ్మద్ సైదా తెలిపారు. తమను ప్రోత్సహిస్తున్న ఎమ్మెల్యే రాముకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యుడు డాక్టర్ మాగంటి శ్రీనివాస్, టీడీపీ నాయకులు గోకవరపు సునీల్ మహమ్మద్, రఫీ, ఫిట్ జోన్ జిమ్ సభ్యులు, బాడీ బిల్డింగ్, అలాగే పవర్ లిఫ్టింగ్, వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారులు పాల్గొన్నారు. ఇటీవల జరిగిన కృష్ణా డిస్టిక్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ వారి పోటీల్లో ఈ ఫిట్ జోన్ నుంచి అనేక మంది పాల్గొన్నారు. వీళ్ళందరూ ఆల్మోస్ట్ గోల్డ్ మెడల్స్ చాలా మందికి వచ్చినాయి. అన్ని విభాగాల్లోనూ, ఎక్స్పెషల్లీ స్క్వాట్, బెంచ్ ప్రెస్, డెడ్ లిఫ్ట్, ఈ 3 విభాగాల్లోనూ బెంచ్ ప్రెస్లో ఎక్కువ మందికి వచ్చినాయి. అలాగే స్క్వాట్, మిగతా 3 ఓవరాల్ కూడా చాలా మంది గోల్డ్ మెడల్స్ రావడం నిజంగా ఆనందదాయకం. ఫిట్నెస్ అనేది మంత్రం. బేసికల్ ఫిట్నెస్ అనేది స్పోర్ట్స్ ద్వారాను, ఇలాగే మనకు వెయిట్ లిఫ్టింగ్ అయినా కానీ ఏదైనా కానీ ఫ్రీ వెయిట్స్ అనేది ఎప్పుడైనా కానీ ఆరోగ్యానికి మంచిది. ఫ్రీ వెయిట్స్ నాకు అత్యంత ఇష్టమైన ఎక్సర్సైజెస్ బేసిక్గా. సో అందరూ మన చంద్రబాబు గారి ప్రభుత్వం కూడా, మన కూటమి ప్రభుత్వం ఈసారి మనకి స్పోర్ట్స్కి స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంది. ప్రతి చోట, అన్ని చోట్ల ఇప్పటికే ఆటల పోటీలు అన్ని చోట్ల పెడతా ఉన్నాం. మనం కూడా రాష్ట్రంలో ప్రతిభ చూపించే వాళ్ళందరినీ వెలుగు తీసుకునే క్రమంలో మనందరం కూడా, మీరందరూ కూడా కలిసి రావడం చాలా సంతోషంగా ఉంది. మరిన్ని పథకాలు ఇలాగే సాధించండి. అలాగే స్పోర్ట్స్ని ఒక ఇంట్రెస్ట్గా తీసుకుని ఎప్పుడైనా కానీ రన్ చేసుకుంటే మనకు కూడా, మన ప్రభుత్వానికి కూడా చాలా మంచి పేర్లు వస్తాయని చెప్పేసి, అంతేకాకుండా 5% రిజర్వేషన్ కూడా కల్పించే అవకాశం ఉంది, కల్పిస్తున్నాం. కాబట్టి మన ప్రభుత్వంలో అందరూ స్పోర్ట్స్ని కూడా ఇంట్రెస్ట్లో చూపించండి. చదువులతో పాటు స్పోర్ట్స్ కూడా మంచిది. వ్యక్తిత్వ వికాసానికి ఎప్పుడైనా కానీ స్పోర్ట్స్ బాగా హెల్ప్ చేస్తాయి. చదువుకుంటే ఎంత జ్ఞానం వస్తుందో మనకి సహజంగా మనిషిగా మనం ఎదగడానికి కూడా స్పోర్ట్స్ చాలా దోహదపడుతుందని చెప్పేసి అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. మరొకసారి ఫిట్ జోన్ వారందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తాను. రైల్వే జాబ్స్ వస్తాయి. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రజకుల అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తా సి సావిత్రి, చైర్పర్సన్, ఆంధ్రప్రదేశ్ రజక సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్. కోటి మంది కార్యకర్తల బీమాకు అవగాహన ఒప్పందం. యునైటెడ్ ఇండియాతో పార్టీ తరపున లోకేష్ ఎంఓయు. జనవరి 1 నుంచే ఇన్సూరెన్స్ కవర్ అయ్యేలాగా అగ్రిమెంట్. క్రీడల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి. ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. దేశంలో అత్యుత్తమ క్రీడా పాలసీకి సీఎం చంద్రబాబు అమలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.